రాజీ పడొద్దు, యుద్ధం చెయ్యి, పోరాడు, ప్రయత్నించు, అసహించుకో. ఎప్పటికప్పుడు సిద్ధపడి మళ్ళా పునఃప్రతిష్ఠ చేసుకో, మళ్ళా మారు మనసు పొందు, పాపమును అసహించుకో. అప్పుడు మాత్రమే నీలో ఆయనలో నువ్వు నిలిచి ఉంటారు. రాజీ పడ్డంత వరకు అనుబంధం మాత్రం నడవదు. అందుకే చెప్తున్నా, కొంతమంది రాజీ పడ్డారులే, అట్లా చేయకూడదు, కొంచెం మార్చుకో. నేను ఇంతే, వీళ్ళే చెప్తారు. ఏదో సర్టిఫికేట్ ఇచ్చినట్టు తెచ్చుకొని ఇంట్లో ఫ్రేమ్ కట్టి పెట్టుకున్నట్టు. నేను మనిషిని నచ్చలే కానీ దేవుడు నచ్చుతాను. మనుషులు అర్థం చేసుకోకపోయినా దేవుడు నన్ను బాగా అర్థం చేసుకుంటాడు. నేను 2 కుంపట్లు ఎందుకు పెట్టాను, నేను 2 సెల్ ఫోన్లు ఎందుకు మెయింటైన్ చేస్తున్నాను, ఒకటి మాయింది, 2 ఫోన్లు ఎందుకు మెయింటైన్ చేస్తున్నానో మనుషులకు అర్థం కాకపోయినా దేవుడికి తెలుసులే. నాటకాలు ఆడవాళ్ళు తోలు తీసి అండేస్తాడు. దేవుడికి తెలుసు, బాగానే తెలుసు. నేను